సో ఈరోజు మనం వారికోసీల్ మగవారిలో వారికోసీల్ వల్ల ప్రెగ్నెన్సీ నిలవడంలో ఏమేమి ఇబ్బందులు జరగచ్చు, దానికి పరిష్కారం ఏంటి, దాని గురించి తెలుసుకుందాం. హలో వ్యూయర్స్, నేను డాక్టర్ సాహిత్య, ఫర్టిలిటీ కన్సల్టెంట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి. సో యూజువల్లీ 10 to 15% మగవారిలో వారికోసీల్ అనేది మనం కామన్గా చూస్తాము. సో వారికోసీల్ అంటే బీజం దగ్గర ఉండే రక్తనాళాలు అంటే వెయిన్స్లో కొద్దిగా వాల్స్ పనితనం తక్కువ ఉండడం వల్ల వాపు అండ్ బ్లడ్ అక్కడ పూలింగ్ జరగడం. సో దీనివల్ల ప్రాబ్లం ఏముంది అంటే యూజువల్లీ బీజంకి టెంపరేచర్ అనేది బాడీ టెంపరేచర్ కన్నా ఒక 0.5 to 1 degree తక్కువలో మెయింటైన్ అవుతా ఉంటుంది. సో దీనివల్ల కణం ఉత్పత్తి అనేది కరెక్ట్ గా మనకి జరిగేదానికి ఛాన్సెస్ బెటర్ ఉంటుంది. సో ఈ రక్తనాళాల్లో వాపు వల్ల కొద్దిగా బ్లడ్ అక్కడ పూలింగ్ అప్ జరగడం వల్ల సో స్క్రోటల్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ జరుగుతుంది. సో దానివల్ల గ్రాడ్యువల్ గా స్పర్మ్ ప్రొడక్షన్ నంబర్, క్వాలిటీ అండ్ మార్ఫాలజీ ఇవన్నీ అఫెక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా ముఖ్యంగా డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటే స్పర్మ్ ఫర్టిలైజేషన్ చేసిన తర్వాత డిఎన్ఏ త్వరగా బ్రేక్ అయిపోయేదానికి ఛాన్సెస్ పెరుగుతుంది. సో దీనివల్ల ఫర్టిలిటీ మనకి మంచిగా ప్రెగ్నెన్సీ నిలిచే ఛాన్సెస్ అఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో బట్ వారికోసీల్ ఉన్న వాళ్ళందరిలో ఇది అఫెక్ట్ అవుతుందా అంటే అలాగా చెప్పలేము. అది డిపెండ్స్ అపాన్ ద గ్రేడింగ్ అండ్ మీకు ఎన్ని రోజుల నుంచి మనకి ఇది ప్రాబ్లం ఉంది అనే దాన్ని బట్టి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో గ్రేడ్ 1, గ్రేడ్ 2 కేసెస్ అంటే ఓన్లీ స్కాన్లో మాత్రమే డిటెక్ట్ అవుతాయి. ఇలాంటి కేసెస్కి ఒకవేళ స్పర్మ్ కౌంట్ అన్ని నార్మల్ ఉంటే మనం ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. సో గ్రేడ్ 3, గ్రేడ్ 4 కేసెస్ యూజువల్లీ ఇవి అంటే క్లినికల్ ఎగ్జామినేషన్ యూరాలజిస్ట్ ఎగ్జామిన్ చేసినప్పుడు తెలియచ్చు, ఆర్ స్క్రోటల్ డాప్లర్ టెస్ట్ చేస్తారు. దాంట్లో మనకి ఎంత గ్రేడ్ ఉంది అనే దాన్ని బట్టి కూడా. సో ఇన్ కేస్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 వారికోసీల్ ఉండి మీ స్పర్మ్ కౌంట్ వెరీ లో లెవెల్స్ లో ఉంటే బెటర్ ఫస్ట్ మనం వారికోసీల్ కి ట్రీట్మెంట్ సర్జరీ ద్వారా చేసుకునేసి ఆ తర్వాత ఒక 3 months వెయిట్ చేసి 3 months లో మనకి 100% ఇంప్రూవ్మెంట్ వస్తుందా సర్జరీ తర్వాత అలాగా గ్యారంటీగా చెప్పలేము. దట్ డిపెండ్స్ అపాన్ మీకు దానికి ముందు ఎంత డ్యామేజ్ జరిగింది ఈ వారికోసీల్ వల్ల అనే దాన్ని బట్టి రికవరీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో సర్జరీ తర్వాత ఒక 3 months వెయిట్ చేసి ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది చూసుకొని దాన్ని బట్టి మీకు ఏ మెథడ్ ద్వారా సూటబుల్ ఉంటుంది అది త్వరగా ప్లాన్ చేసుకొని ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటే త్వరగా ప్రెగ్నెన్సీ నిలిచేకి ఛాన్సెస్ ఉంటుంది. థ్యాంక్ యూ.